హాయ్ ప్రియమైన స్నేహితులారా, మై క్యాథలిక్ ఫెయిత్ టీవీ తరపున మీకు శుభాకాంక్షలు. నేను మీ కావ్య. ఈ లోకయాత్ర ఎపిసోడ్లో ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం మౌనం. ఈ కాలంలో మనిషి ఎక్కువగా మాట్లాడుతున్నాడు, కానీ తక్కువగా ఆలోచిస్తున్నాడు. మన ఇళ్ళల్లో శబ్దం ఉంది, వీధుల్లో శబ్దం ఉంది, మనసులో కూడా శబ్దమే ఉంది. కానీ దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అతని హృదయంలో ఒక పవిత్రమైన మౌనాన్ని ఉంచాడు. ఎందుకంటే ఆ మౌనంలోనే యేసుక్రీస్తు స్వరం వినిపిస్తుంది. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు మాట్లాడటం లేదని అంటున్నారు. నిజానికి దేవుడు మౌనంగా మాట్లాడుతున్నాడు, కానీ మన హృదయం అది వినలేకపోతుంది. మన జీవితంలో మౌనం తగ్గిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం మన నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడటం. మనిషి ఒంటరిగా కూర్చుంటే తన బలహీనతలు గుర్తుకు వస్తాయి, తన పాపాలు గుర్తుకు వస్తాయి, తన ఖాళీతనం కనిపిస్తుంది. అందుకే అతను ఎప్పుడు ఏదో ఒక శబ్దం వెతుకుతుంటాడు. ఫోన్, పాటలు, వీడియోలు, సంభాషణలు ఇవన్నీ చాలాసార్లు మన అంతరంగపు నిశ్శబ్దాన్ని కప్పిపుచ్చే గోడలుగా మారిపోతాయి. కానీ మనం దాచుకున్న గాయాలను యేసుక్రీస్తు మౌనంలో బయట పెడతాడు. ఎందుకు? స్వస్థపరచడానికి. యేసు ప్రభువు జీవితాన్ని చూస్తే ఆయన జనసమూహంలో పనిచేశాడు, కానీ శక్తిని మౌనంలో పొందాడు. అద్భుతాలు చేసిన తర్వాత ఆయన కొండలపైకి వెళ్ళేవాడు. ఎందుకంటే సేవ చేయాలంటే ముందు యేసుక్రీస్తుతో ఏకాంతం అవసరం. ఈరోజు మనం పని కోసం పరిగెడుతున్నాం, కానీ ప్రార్థన కోసం ఆగడం లేదు. మనం యేసుక్రీస్తుకి పని చేయాలని కోరుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తుతో ఉండటానికి సమయం ఇవ్వడం లేదు. యేసుక్రీస్తు సాన్నిధ్యం లేకుండా చేసే సేవ చివరికి అలసటగా మారుతుంది. మౌనం మనిషిని మార్చే అద్దం లాంటిది. ప్రపంచం మనకు మనం గొప్పవాళ్లమని చెబుతుంది, కానీ మౌనం మన అసలు స్థితిని చూపిస్తుంది. మనలో ఉన్న అసూయ, కోపం, గర్వం, ద్వేషం ఇవన్నీ మౌనంలో బయటపడతాయి. అందుకే చాలా మంది మౌనాన్ని ఇష్టపడరు. ఎందుకంటే మౌనం మనం ఎవరో మనకే చూపిస్తుంది, కానీ అదే మౌనం మనిషిని పవిత్రత వైపు నడిపిస్తుంది. ఈరోజు కుటుంబాల్లో ప్రేమ తగ్గిపోవడానికి కూడా ఒక కారణం పవిత్రమైన మౌనం లేకపోవడం. మనం మాట్లాడుతున్నాం, కానీ వినడం లేదు. ప్రతి ఒక్కరూ తన మాట చెప్పాలని చూస్తున్నారు, కానీ ఎదుటి వారి హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ఆగడం లేదు. నిజమైన ప్రేమ చాలాసార్లుగా మాటల్లో కాదు, మౌనంలో వ్యక్తమవుతుంది. బాధల్లో ఉన్న వ్యక్తి పక్కన మౌనంగా కూర్చోవడం కూడా ఒక గొప్ప ప్రేమే. సిలువపై యేసుక్రీస్తు కూడా ఒక మౌనాన్ని అనుభవించాడు. ఆయనను అపార్థం చేసుకున్నారు, అవమానించారు, బాధ పెట్టారు. అయినా ప్రతి దానికి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి యుద్ధం మాటలతో గెలవబడదు. కొన్నిసార్లు మౌనం కూడా విశ్వాసం యొక్క గొప్ప ప్రకటన. మనం వెంటనే ప్రతిస్పందించాలని కోరుకునే ప్రపంచంలో మౌనం ఆత్మీయ పరిపక్వతకు గుర్తు. చివరిగా ఒక్క ప్రశ్న మనల్ని అడగాలి. నేను యేసుక్రీస్తుతో మౌనంగా గడిపే సమయం ఉందా? ప్రార్థన అంటే కేవలం మాట్లాడడం కాదు, యేసుక్రీస్తు ఎదుట నిలబడి ఆయన మనసును వినడం కూడా ప్రార్థనే. ఎందుకంటే యేసుక్రీస్తు గట్టిగా అరవడు, మృదువుగా హృదయాన్ని తడుముతాడు. ఈ ప్రపంచం మన చెవులకు శబ్దంతో నింపుతుంది, కానీ యేసుక్రీస్తు మన హృదయాన్ని మౌనంతో నింపాలనుకుంటున్నాడు. ఎందుకంటే మౌనం ఖాళీ కాదు, అది యేసుక్రీస్తు సాన్నిధ్యంతో నిండిన స్థలం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ కావ్య. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు,
ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.